ఈ సెన్స్ ఆర్గాన్స్‌ను, జ్ఞానేంద్రియాలను 2000 అంటే ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల క్రితం 2300 సంవత్సరాల క్రితం ప్లాటో, అరిస్టాటిల్ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియాలు 5 అని కనుగొని వాటిలో స్పర్శ జ్ఞానం ముఖ్యమైనదని తెలపడం జరిగింది. అలా స్పర్శ జ్ఞానం ముఖ్యమైనదని తెలిపితే వీరిద్దరూ ఆ తర్వాత కాలంలో వచ్చిన అరిస్టాటిల్ శిశువైన ఆల్బర్ట్ మ్యాగ్నస్ అనే శాస్త్రవేత్త స్పర్శ జ్ఞానం అనేది అది నాడీ వ్యవస్థ సంబంధించింది అని చెప్పి అరిస్టాటిల్ చెప్పిన అభిప్రాయాన్ని తప్పుగా తెలపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో జోహాన్స్ కెప్లర్ అనే శాస్త్రవేత్త అంతరిక్షంలో ప్రయోగాలు జరుపుతూ మోనాక్యులర్ ఉపయోగించి సుదూరంగా ఉన్న గ్రహాలు, నక్షత్రాల మీద ప్రయోగాలు జరుపుతున్నప్పుడు అక్కడ కన్ను అనే జ్ఞానేంద్రియము ఉపయోగించబడింది. సో ఇతను కన్ను ముఖ్యమైన జ్ఞానేంద్రియం తెలపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కాలంలో జ్ఞానేంద్రియాలను ముఖ్యము, వాటిలో అతి ముఖ్యమైనది కన్ను అనేదిగా తెలపబడింది. ఈ జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు కానీ వెన్నుపాముకు కానీ మిల్లీ సెకన్ల లోపే జ్ఞానేంద్రియాల నుండి సమాచారం మెదడుకు చేరుతూ ఉంటుంది. ఇలా మానవుల్లో జ్ఞానేంద్రియాలు వాటి రకాలు చూస్తే 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కన్ను అనే జ్ఞానేంద్రియం, ముక్కు అనే జ్ఞానేంద్రియము, నాలుక, చెవి, చర్మం. 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉంటున్నవి. ఈ 5 రకాల జ్ఞానేంద్రియాల్లో ముందుగా మనం కన్ను అనే జ్ఞానేంద్రియం గురించి తెలుసుకుందాం. ఈ కన్ను అనే జ్ఞానేంద్రియం కన్ను గురించిన అధ్యయనాన్ని ఆప్థమాలజీ అంటారు. కంటి గురించిన అధ్యయనము ఆప్థమాలజీ. కన్ను అనేది మనకు బయటికి కనిపిస్తున్న భాగం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా దాని వెనక అంటే కపాలంలో ఇంకెక్కువ కంటి భాగం ఆక్రమించి ఉంటుంది. సో మనకు బయటికి కనిపించే భాగం 1/6 మాత్రమే. మనకు బయటికి కనిపించే ఆ కంటి భాగం 1/6 మాత్రమే మనకు బయట కనపడుతూ ఉంటుంది. అంటే 6 వంతుల్లో 1 వంతు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉంటుంది. 6 భాగాలు అనుకుంటే 1 వంతు మాత్రం, 1 భాగం మాత్రం బయటకు కనిపిస్తుంది. ఈ కంటిపై ప్రతిబింబం 6 సెకండ్ల సేపు మాత్రమే తర్వాత మాయమవుతుంది. అంటే కంటిపై ప్రతిబింబం ఏర్పడటానికి పట్టే సమయం 6 సెకండ్లు. ఈ కన్ను అనేది ఎంత అద్భుతమైన ప్రక్రియ నిర్వర్తిస్తుందంటే మారులెస్ ప్రాసెస్ను కలిగి ఉంటుంది. కంటి ముందు ఒక సెకండ్కు కదలనటువంటి 16 చిత్రాలను కదలనటువంటి కదలిక లేని 16 చిత్రాలు సెకండ్ లోపు ప్రదర్శిస్తే అటువంటి కదలనటువంటి వాటిని కూడా కన్ను కదిలే చిత్రంగా స్వీకరిస్తుంది. అంటే ఎంత సమయానికి? 1 సెకండ్లోనే 16 చిత్రాలు ప్రదర్శించబడాలి. సినిమా థియేటర్లో ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కదలికలు ఉంటాయి, కానీ ఆ ఫిల్మ్లో కదలికలు ఉండవు. అలా ఆ ఫిల్మ్లో ఉన్న ఇమేజెస్ అనేది, ఆ ప్రతిబింబాలు సెకండ్ లోపే 16 అనేది ప్రొజెక్ట్ చేయబడుతూ ఉంటుంది. సో అప్పుడు మనకు దాంట్లో
కదలికలని తెలుస్తూ ఉంటుంది. ఒక సెకనుకు 16 ప్రతిబింబాలు ప్రదర్శిస్తే వాటిని కదిలే వాటినిగా కన్ను స్వీకరిస్తూ ఉంటుంది. ఒక కంటిలో 6 రకాల కండరాలు ఉంటాయి. 6 రకాల కండరాలుండి అలా 2 కళ్ళల్లో ఒక్కో కంటిలో 6 కండరాల చొప్పున ఉండి, ఆ 2 కళ్ళను సమన్వయంగా ఎడమ కన్ను ఏ డైరెక్షన్‌లో అయితే కదులుతుందో, కుడి కన్ను కూడా అదే డైరెక్షన్‌లో కదులుతూ ఉంటుంది. కుడి కన్ను ఏ డైరెక్షన్‌లో కదులుతుందో, ఆ ఎడమ కన్ను కూడా సమన్వయంగా అదే డైరెక్షన్‌లో కదలటం జరుగుతూ ఉంటుంది. అయితే మనము కంటికి చూడవలసిన వస్తువు లేదా చదవవలసిన అక్షరాల మధ్య, పుస్తకానికి మధ్య కనీసం దూరం చూసినట్లయితే 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. కంటికి, పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం. ఈ కంటికి టీవీకి మధ్య ఉండవలసిన దూరం 2.5 మీటర్లు. కన్ను అనే జ్ఞానేంద్రియం గురించి చెప్పుకుంటున్నాం. 5 రకాల జ్ఞానేంద్రియాల్లో కన్ను అనే జ్ఞానేంద్రియం, కంటి గురించిన అధ్యయనము ఆప్థమాలజీ. బయటికి కనబడే కంటి భాగము 1/6 పోర్షన్. కంటిపై ప్రతిబింబం పట్టే సమయము 6 సెకండ్స్. కంటి ముందు సెకండ్లోనే 16 చిత్రాలను కదలనటువంటి వాటిని ప్రదర్శిస్తే వాటిని కదిలే చిత్రాలుగా స్వీకరిస్తుంది. ఒక కంటిలో 6 రకాల కండరాల నుండి వాటిని సమన్వయంగా కదుల్చుకు ఉపయోగపడుతుంది. కంటికి పుస్తకానికి కనీస దూరము 30 సెంటీమీటర్లు ఉండాలి. అయితే కంటికి టీవీకి ఉండవలసిన దూరం 2.5 మీటర్లు ఉంటుంది. మరి ఈ కంటిని రక్షించేవి చూస్తే కనుబొమ్మలు, ఐబ్రోస్, కన్నుబొమ్మలు, ఐబ్రోస్ రక్షణ కల్పిస్తాయి. ఇంకా కంటిని కనురెప్పలు సహకరిస్తాయి. కంటి పక్ష్మాలు, వాటిలో గ్రంథులు కూడా సహకరిస్తాయి. అవి లాక్రిమల్ గ్రంథులు. వీటిలోనే కొంచెం అడిగితే దీని మీద కంటిని రక్షించే నిర్మాణాల అంశాలేంటి? 1 లాక్రిమల్ గ్రంథులు, 2 కనుబొమ్మలు, 3 కనురెప్పలు, 4 కంటి పక్ష్మాలు. మళ్ళీ తిరిగి ఆప్షన్ కొత్తగా తయారు చేస్తే కేవలం ఏ ఆప్షన్ మాత్రమే, తర్వాత బి ఆప్షన్ మాత్రమే, లేదా ఏబిసి మాత్రమే, లేదా ఏసీ మాత్రమే, లేదా పైవన్నీ అలా అడిగినప్పుడు అనిపిస్తుంది కంటిని కాపాడేవి లాక్రిమల్ గ్రంథులు లేదా కనురెప్పలు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు అక్కడ కాంపిటేటివ్ పరంగా మనం అకాడమిక్ బుక్లో చదువుతున్నప్పుడు ఆడ ఏదైతే ఇస్తున్నారో అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కనుబొమ్మలు రక్షిస్తాయి, కనురెప్పలు, కంటి పక్ష్మాలు, లాక్రిమల్ గ్రంథులు ఇవన్నీ ఉన్న ఆప్షన్ కరెక్ట్ అవుతూ ఉంటుంది. కనుబొమ్మలు ఐబ్రోస్, కనురెప్పలు ఐలిడ్స్, కంటి పక్ష్మాలు ఐ ల్యాషెస్, లాక్రిమల్ గ్లాండ్స్. ఇలా మానవుడు కానీ జంతువులు కానీ టోటల్గా దృష్టి స్వభావాన్ని చూసినట్లయితే 2 రకాల విజన్ కలిగి ఉంటాడు. 1 బైనాక్యులర్ విజన్, 2 మోనాక్యులర్ విజన్. జీవులు దృష్టిని రెండు రకాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. 2 రకాల దృష్టి స్వభావాన్ని కలిగి ఉంటాయి. బైనాక్యులర్ విజన్, మోనాక్యులర్ విజన్. బైనాక్యులర్ విజన్ అంటే ఏంటి? 2 కళ్ళతో ఒకే సమయంలో ఒకే వస్తువును చూసినట్లయితే ఆ దృష్టి విధానాన్ని బైనాక్యులర్ విజన్ అంటాం. ఇప్పుడు మనది బైనాక్యులర్ విజన్. ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఇక్కడ ఒక పెన్ ఉంది కంటి ముందు, ఒక ఫింగర్ ఉంది. ఇలా 2 ప్రతిబింబాలు ఉన్నాయి. ఈ 2 ప్రతిబింబాలు విడివిడిగా 2 కళ్ళలో ఏర్పడతాయా? ఈ 2 ప్రతిబింబాలు ఒక్కొక్క కంటిలో 2 చొప్పున ఏర్పడతాయా? లేకపోతే దీంట్లో ఉన్న ఒక్కొక్క ప్రతిబింబమే 2 కళ్ళలో ఏర్పడుతుందా అనే క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. కానీ 2 కనపడుతున్నాయి కదా, 2 ఏర్పడుతుంది అనిపిస్తుంది. కానీ ఒక సమయంలో ఒక వస్తువును మాత్రమే చూడగలం. ఆ ఒక వస్తువు కూడా 2 కళ్ళతో చూడగలం కాబట్టి ఆ 2 కళ్ళలో ఒక వస్తువు ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. సో 2 కళ్ళలో ఒకే సమయంలో ఒకే వస్తువు ప్రతిబింబం ఏర్పడితే, అంటే ఒకే వస్తువును చూస్తున్నామంటే ఒకే వస్తువు 2 కళ్ళలో ప్రతిబింబంగా ఏర్పడుతుంది. దాన్నే
బైనాక్యులర్ విజన్ అంటాం. ఇది మానవుల్లోకి ఉంటుంది, గుడ్లగూబకు ఉంటుంది. మరి మోనాక్యులర్ విజన్ ఏంటి? 2 సమయంలో 2 ప్రతిబింబాలు. ఒక కన్ను ఫింగర్‌ని చూస్తుంది, మరొక కన్ను పెన్‌ని చూస్తుంది. ఇలా 2 కళ్ళతో ఒకే సమయంలో 2 లేదా వేర్వేరు ప్రతిబింబాలు చూడగలిగితే దాన్ని మోనాక్యులర్ విజన్ అంటారు. ఇది పక్షులలో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. నెక్స్టు ఈ కంటికి సంబంధించిన నిర్మాణం చూస్తే, కంటికి సంబంధించిన నిర్మాణంలో భాగాలు చూసినట్లయితే కంటిలో ప్రధానంగా 3 పొరలుంటాయి. ఒకటి దృఢస్థరం. స్క్లీరా. సెకండ్ వన్ రక్తపటలము, కోరాయిడ్. థర్డ్ వన్ నేత్రపటలము, రెటినా. కంటిలో ఎన్ని పొరలు ఉన్నాయి అనే క్వశ్చన్ చూసిన దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం అనే 3 పొరలు ఉన్నాయి. దాంట్లోనే మళ్ళీ వరుస క్రమం చూడండి. దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం, అలా వరుస క్రమం. ఇదే 3 పొరలను మనం ఇక్కడ ఇమేజ్లో ఇండికేట్ చేద్దాం. బ్రింజాల్ కర్రలో ఉన్న ఈ వెలుపలి పొర ఇక్కడ మనం గీసింది యాక్చువల్గా కంటిలో అది తెలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ పొరలు వేరువేరుగా ఉన్నాయని చెప్పడం కోసం ఇక్కడ రకరకాల కలర్స్ యూజ్ చేయడం జరిగింది. వీటిలో వెలుపలి పొర దృఢస్థరం. ఈ దృఢస్థరం ముందుకు విస్తరించి ఇక్కడ చూడండి, ఉబ్బిన భాగం ఎల్లో కలర్లో కనపడుతుంది. ముందుకు విస్తరించి ఈ ఎల్లో కలర్లో ఉన్న ఇక్కడ ఉన్న ఈ పొరను ఏర్పరుస్తుంది, ఈ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీనిని కార్నియా అనే పేరుతో పిలుస్తారు. కార్నియా లేదా దీన్ని శుక్లపటలం అని కూడా పిలువబడుతుంది. శుక్లపటలం. ఇక్కడ దీని మీద క్వశ్చన్ చూస్తే కార్నియాను ఏర్పరిచిన పొర ఏమిటి? కార్నియా నిర్మాణాన్ని ఏర్పరిచిన పొర ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ రక్తపటలము, 2వ ఆప్షన్ రెటినా, 3వ ఆప్షన్ నేత్రపటలము, 4వ ఆప్షన్ దృఢస్థరం. ఆప్షన్ ఏదవుతుంది? ఏది కరెక్ట్ అవుతుంది? దృఢస్థరం. ఎందుకంటే మన ఇమేజ్లో మనం గీస్తూ ప్రతి ఒక్క పాయింట్ను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పాయింట్ని అక్కడ దాని యొక్క లింక్ను కూడా, రిలేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కోసారి కార్నియా అనేది దేనికి సంబంధించింది అలా జతపరచాలు కూడా ఏదో ఒకటి తీసుకుని అక్కడ రకరకాల జతపరచాలు వచ్చి వేరే టాపిక్లో ఇచ్చి ఈ టాపిక్లో కూడా ఒక పాయింట్ను అక్కడ యాడ్ చేయొచ్చు. రక్తపటలం, దృఢస్థరం, నేత్రపటలం, రెటినా. ఏది కరెక్ట్ అవుతుంది? దృఢస్థరం. దాని మీద బ్లూ కలర్లో ఉన్న ఒక పొర ఉంటుంది, పారదర్శకమైన పొర. బ్లూ కలర్లో ఇక్కడ గీసిన బ్లూ కలర్లో ఒక పారదర్శకమైన పొర ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ లేయర్ ఉంటుంది. దానిని కంజెక్టివా అనే పేరుతో పిలుస్తారు. దేని మీద ఉంది కంజెక్టివా? కార్నియా మీద ఉన్నది. ఈ కార్నియాది ఏది ఏర్పరిచింది? కార్నియాను దృఢస్థరం ఏర్పరిచింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 6 గంటల లోపు కంటి నుండి సేకరించే భాగమే కార్నియా. ఐ డొనేట్ చేసే వ్యక్తులలో కంటి నుండి సేకరించే భాగము కార్నియా లేదా శుక్లపటలం.
ఆ కార్నియా మీద పారదర్శకమైన ట్రాన్స్‌పరెన్స్ లేయర్ ఉంటుంది. దాన్ని కంజక్టివా లేదా కంటి పొర అని పిలుస్తారు. మరి ఈ కంజక్టివా లేదా కంటి పొరను ఏర్పరిచిన నిర్మాణం ఏమిటి? కంటి పొరను ఏర్పరిచేది ఉపకళా కణజాలము. ఉపకళా కణజాలము. ఇక్కడ కొంచెం చూస్తే కంటి పొరను ఎపిథీలియల్ టిష్యూ ఏర్పరుస్తుంది. కంటి పొరను లేదా కంజక్టివాను. ఆడ కొంచెం చూస్తే ఫస్ట్ ఆప్షన్ దృఢస్థరము, సెకండ్ ఆప్షన్ కార్నియా, థర్డ్ ఆప్షన్ ఉపకళా కణజాలము, ఫోర్త్ ఆప్షన్ రెటీనా. ఇలా చూస్తే ఇక రెటీనా అనేది మూడో పొర అనేది మనకు ఇమేజ్‌లో తెలుస్తుంది. దానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఇక దృఢస్థరం అనేది కార్నియాని ఏర్పరిచింది. అది కూడా దానికి దగ్గర లేదు కాబట్టి అది కూడా కాదేమో అనిపిస్తుంది. తర్వాత మనకు థర్డ్‌లో ఉపకళా కణజాలం ఇది ఎక్కడ వినలేదు అసలు ఇక్కడ దీంతో సంబంధం ఉన్నది అనిపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్‌లో దానికి అతుక్కొని కార్నియాకి అంటుకొని ఉంది కాబట్టి కంజక్టివా, కార్నియా ఏమైనా మేబీ ఇది ఏర్పరచుండొచ్చేమో అని ఒక డౌట్ రేజ్ అయ్యి అదే ఆన్సర్ అనిపిస్తూ ఉంటుంది. సో, కార్నియా మీద కంజక్టివ్ ఉన్నంత మాత్రాన ఆ కార్నియా కంజక్టివాని ఏర్పరచదు. కంజక్టివాని ఏర్పరిచేదే ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం. ఇది పారదర్శకమైంది. లోపలికి కాంతిని ప్రసరింపజేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది దృఢస్థరం. ఈ దృఢస్థరం అనేది వెలుపలి పొర తెలుపు రంగులో ఉండి లోపలి భాగాలను దృఢంగా ఉంటుంది. లోపలి భాగాలను రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అదే దృఢస్థరం ముందుకు విస్తరించి ఒక ఉబ్బెత్తుగా ఉన్న కార్నియాని ఏర్పరుస్తుంది. ఆ కార్నియా అనేది అది దృష్టి సంబంధించిన నిర్మాణం కాబట్టి చనిపోయిన వ్యక్తి కంటి నుండి 6 గంటల లోపు సేకరించబడుతుంది కార్నియా. ఎవరికైనా ఐ డొనేషన్ చేసే వ్యక్తి యొక్క కంటి నుండి కార్నియాను వేరు చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కార్నియా మీద మరొక పారదర్శకమైన లేయర్ ఉంటుంది. దానిని కంజక్టివా లేదా కంటి పొర అని పిలవటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ రెండో పొర రక్తపటలం. ఇది రక్తపటలం. మనము ఇమేజ్‌లు ఇచ్చింది మాత్రం రెడ్ కలర్‌లో ఇచ్చినాం. కానీ యాక్చువల్‌గా రక్తపటలం అనేది నలుపు రంగులో ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న అంశాలనే మనం లాస్ అవుతూ ఉంటాం. రక్తపటలం అనగానే మనకు దాంట్లో రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి అది ఎరుపు రంగులో ఉండొచ్చేమో అని ఇమాజినేషన్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ అది ప్రాక్టికల్‌గా ఎవరు ఆలోచించినా కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం సొంత నిర్ణయాలకు కాకుండా అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి. నలుపు రంగులో ఉంటుంది. రక్తపటలం నలుపు రంగులో ఉంటుంది. దాంట్లో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ రక్తపటలం ముందుకు స్ప్రెడ్ అయ్యి ముందుకు విస్తరించి 2 రకాల నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఒకటి శైలికామయ కండరాలు 2 రెటినాను 2 ఐరిస్‌ని ఏర్పరుస్తుంది. ఐరిస్ లేదా దీన్నే కనుపాప అని కూడా పిలుస్తారు. శైలికామయ కండరాలు, ఐరిస్ అనేవి దేని నుండి ఏర్పడతాయి? రక్తపటలము నుండి. కంటిలో రెండో పొరైన రక్తపటలము ఇంకా 2 నిర్మాణాలను ఏర్పరుస్తుంది. అక్కడ చూడండి ఇమేజ్‌లో చూసినట్లయితే ఇక్కడ జూమ్ చేయబడింది. ఈ జూమ్ చేయబడిన ఇమేజ్‌లో ఆ రెడ్ కలర్‌లో గీసిన ఆ రక్తపటలం ముందుకు విస్తరించి 2 స్ట్రక్చర్స్ గీసుకున్నాం. బ్లాక్ రంగులో ఉన్న ఈ నిర్మాణం ఇది ఐరిస్. అదే ఇక్కడ వేలు లాంటి మాదిరిగా పట్టుకొని ఉన్నవి కేశాలు లాంటివి వీటిని శైలికామయ కండరాలు అంటారు.
శైలికమయ కండరాలు. అంటే శైలికమయ కండరాలను మరియు శైలికమయ కండరాలను ఐరిస్‌ను ఏర్పరిచిన నిర్మాణము రక్తపటలం. ఈ శైలికమయ కండరాల యొక్క విధేంటంటే, అక్కడ మనకు ఇమేజ్‌లో కనిపిస్తున్నట్టుగా ఇది కటకం. కటకాన్ని 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 నిర్ణీత స్థానంలో ఉంచుటకు ఉపయోగపడుతుంది. కుంభాకార కటకం ఉంది కంటిలో. ఆ కంటిలో నిర్ణీత స్థానంలో ఉంచడానికి శైలికమయ కండరాలు ఉపయోగపడతాయి. ఇది శైలికమయ కండరాల యొక్క విధి. రక్తపటలం ఏర్పరిచిన శైలికమయ కండరాల యొక్క విధి. నెక్స్ట్ వన్ దెన్ ఐరిస్. నథింగ్ బట్ దీన్ని కనుపాప అని కూడా పిలుస్తారు. ఈ కనుపాప ఇది డైరెక్ట్‌గా మనం ఫ్రంట్ నుండి చూసినట్లయితే ఇలా ఉన్న కంటి ముందు అంచులు తెలుపు రంగును కలిగి ఉంటాయి. మధ్య భాగం ఇలా నలుపు రంగును కలిగిన పొర ఉంటుంది. దాని మధ్యలో పూర్తిగా ముయ్యకుండా ఒక చిన్నటి రంధ్రం ఉంటుంది. ఇలా ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నదాన్ని ఐరిస్ అంటారు. ఆ ఐరిస్ మధ్య ఉన్న ఈ డాట్‌ను దీన్ని ప్యూపిల్ లేదా తారక అని పిలుస్తారు. తారక లేదా ప్యూపిల్. ఇలా ఫ్రంట్ నుంచి చూస్తే కంటి యొక్క స్ట్రక్చర్ ఆ విధంగా కనిపిస్తుంది. ఐరిస్ లేదా కంటి పాప లేదా కనుపాప ఆ తారక వాటి మధ్య ఉన్న రంధ్రాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పరిమాణాన్ని పెంచుతుంది, పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ థియేటర్ లోపడంతా చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకటిగా కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఐరిస్, ఆ కంటిలో ఉన్న ఐరిస్, ఆ తారక ఐరిస్ మధ్య ఉన్న రంధ్రం పరిమాణం పెంచుతూ ఉంటుంది. అంటే అలా ఎప్పుడైతే పెంచుతూ ఉంటుందో మనకు కూడా కొద్దిగా చివరకు మనకు కావాల్సిన సీటు మన సీట్ ఏదో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం టికెట్ పరంగా మనకి ఇచ్చిన రిజర్వేషన్ సీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఐరిస్ అనేది ఆ చీకటిగా ఉన్న సమయంలో కాంతి ఎక్కువగా పోవటానికి ఆ తారక యొక్క పరిమాణాన్ని పెంచింది. మరి ఒకవేళ చీకటి నుండి బాగా వెలుతురులోకి వచ్చినట్లయితే అప్పుడేమవుతుందంటే ఎక్కువ వెలుతురు అవసరం లేదు కంటిలోకి. ఐరిస్ ఏం చేస్తుందంటే సంకోచం చెందించి ఆ కండరాలు ఐరిస్ కండరాలు సంకోచం చెందటం వల్ల ఆటోమేటిక్‌గా తారక యొక్క ఆ రంధ్రము కూడా చిన్నదిగా మారుతుంది. సో, తక్కువ వెలుతురు, తక్కువ కాంతి చేరినా కూడా ఆ ఎక్కువ వెలుతురులో ఆ వస్తువులను పర్ఫెక్ట్‌గా చూడగలం. సో, ఐరిస్ యొక్క ఫంక్షన్ ఏదని తెలుస్తుంది. తారక యొక్క వ్యాసాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తారక యొక్క పరిమాణాన్ని మార్చడం, పెంచడాన్ని వంటి క్రియలో పాల్గొంటుంది. ఇదే ఐరిస్ ఆధార్ కార్డ్ ప్రింట్ చూస్తున్నప్పుడు ఆ యొక్క టీవీలో కెమెరాలో ఆధార్ కార్డ్‌లో ఆ యొక్క ఐరిస్‌ను పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఆధార్ కార్డ్‌లో ఐరిస్‌ను ఉపయోగించవచ్చు అనే విధానాన్ని మిమీ చోయ్ అనే శాస్త్రవేత్త ఆధార్ కార్డ్‌లో ఐరిస్ ఉపయోగాన్ని కనుగొన్నాడు. ఆధార్ కార్డ్‌లో ఐరిస్ ఉపయోగించడానికి కనుగొన్న శాస్త్రవేత్త మిమీ చోయ్ అనే శాస్త్రవేత్త. ఇలా సెకండ్ పొరైన రక్తపటలం ఐరిస్‌ను ఏర్పరుస్తుంది మరియు శైలికమయ కండరాలను ఏర్పరుస్తుంది. అలా ఈ ఐరిస్ మధ్య ఉన్న ఈ రంధ్రాన్ని తారక లేదా ప్యూపిల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ రంధ్రం ద్వారానే కటకం మీద ప్రతిబింబం పడుతుంది. ఇక్కడ కాంతి ప్రసార మార్గం అని క్వెషన్ చేస్తే దానికి ఆప్షన్స్ ఒకవేళ ఏదన్నా అడిగితే మనకు చూడండి ఆ వరుస క్రమం. ముందుగా కాంతి, యారో మార్క్, కంజక్టివా, యారో మార్క్, కార్నియా, యారో మార్క్, ఐరిస్, యారో మార్క్, కటకం.
సెకండ్ వన్ కాంతి యారో మార్క్, కార్నియా యారో మార్క్, కంజక్టివా యారో మార్క్, తారక యారో మార్క్ కటకం. థర్డ్ వన్ కాంతి యారో మార్క్, కటకం యారో మార్క్, కంజక్టివా యారో మార్క్, కార్నియా యారో మార్క్, ఐరిస్. ఫోర్త్ ఆప్షన్ కాంతి యారో మార్క్, కంజక్టివా యారో మార్క్, కార్నియా యారో మార్క్, తారక యారో మార్క్ కటకం. ఏది కరెక్ట్ అవుతుంది? ఫోర్త్ వన్. అంటే కాంతి కంజక్టివా నుండి కార్నియా ద్వారా దాని ఒక మధ్య చిన్న రంధ్రం ఉంది, నల్లటి గుడ్డు మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది, దాని తారక. తారక ద్వారా ప్రొజెక్ట్ చేయబడుతూ ఉంటుంది. అంతేగాని ఐరిస్ అనేది కనుపాప అంటామని లేదా కంటిపాప అంటామని ఐరిస్ మీద నుంచి వెళ్ళదు. ఇప్పుడు కంటిలో మనకు నల్లటి గుడ్డు నుంచి వెళ్ళదు. ఆ నల్లటి గుడ్డు మధ్యలో ఒక చిన్నటి చుక్క ఉంటుంది, అది రంధ్రం, అది పోర్. అది అటువంటి రంధ్రము ద్వారా కాంతి కంటి లోపలికి కటకం మీద పడుతూ ఉంటుంది. ఆ కటకము దాని యొక్క వెనక నుండి తర్వాత దృష్టి సంబంధించిన జ్ఞానమైన మూడో పొర మీదకి చేరుతూ ఉంటుంది. సో కాంతి ఐరిస్ మీద నుంచి చేరదు, ఐరిస్ మధ్య ఉన్న తారక నుండి చేరుతూ ఉంటుంది. మరి ఇటువంటి రక్తపటలంలో కుక్కలకు కానీ, పిల్లులకు కానీ, జంతువులకు కానీ, కుందేలకు కానీ టపెటమ్ లూసిఫెరిన్ అనే ఒక స్ఫటికం ఉండటం వలన రాత్రి సమయంలో ఆ జంతువుల కంటి మీద కాంతి పడినట్లయితే వాటి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో కళ్ళు మెరుటకు కారణమైన స్ఫటికం టపెటమ్ లూసిఫెరిన్. ఇవి కంటిలో, జంతువుల కంటిలో మాత్రమే, అది కూడా రక్తపటలంలో మాత్రమే మెరవటానికి ఉపయోగపడే ఒక స్ఫటికం, ఒక క్రిస్టల్. ఇట్ ఈస్ కాల్డ్ టపెటమ్ లూసిఫెరిన్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనము దృఢస్థరం గురించి చెప్పుకున్నాం, రక్తపటలం. థర్డ్ వన్ ఏంటంటే నేత్రపటలం. ఈ నేత్రపటలాన్ని రెటినా అనే పేరుతో కూడా పిలవచ్చు. రెటినా. ఈ నేత్రపటలం అనేది కంటిలో మూడో పొర. చూడండి, మెయిన్ డయాగ్రామ్లో, ఇచ్చిన డయాగ్రామ్లో గ్రీన్ కలర్లో గీసినది అది రెటినా లేదా నేత్రపటలం. ఈ నేత్రపటలం మీద ప్రతిబింబం ఏర్పడుతూ ఉంటుంది. ఇమేజ్ అనేది కంటిలో ఏ పొర మీద ఏర్పడుతుంది? నేత్రపటలం. అంటే సింపుల్గా ప్రతిబింబంతో సంబంధం ఉన్నది. 1 దృఢస్థరం, 2 రక్తపటలం, 3 రెటినా, 4 కార్నియా. ఏదవుతుంది? విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? రెటినా. నెక్స్ట్, ఈ నేత్రపటలంపై ప్రతిబింబం ఏర్పడేటప్పుడు అది కూడా తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బయట నుంచి చూస్తే ఈ పొజిషన్లో ఉంటుంది, ఈ పొజిషన్లో చూస్తున్నాం. కానీ నేత్రపటలంపై చూసేసరికి ఈ పొజిషన్లో ఏర్పడుతుంది. అది కూడా కుడిది ఎడమవైపుగాను, ఎడమది కుడివైపుగాను ఆ ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఈ నేత్రపటలంలో 2 రకాల కణాలు ఉంటాయి. అవి రాడ్ కణాలు లేదా వీటినే దండ కణాలని కూడా పిలుస్తారు. దండ కణాలు. మరొకటి శంకు కణాలు లేదా కోన్ కణాలు. దీని మీదనే క్వశ్చన్ చూస్తే, రాడ్ కణాలు, కోను కణాలతో సంబంధం ఉన్న కంటి పొర ఏమిటి? నేత్రపటలం లేదా రెటినా. రెటినా లేదా నేత్రపటలంలో ఏ రకమైన కణాలు ఉంటాయి? రాడ్ కణాలు, శంకు కణాలు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ కన్ను అనే జ్ఞానేంద్రియంలో కంటిలో 3 పొరలు, కంటిలో 2 రకాల కణాలు. ఆ కంటిలో 2 రకాల కణాలలో రాడ్ కణాలు, కోను కణాలు, ఇది కూడా నేత్రపటలం కలిగి ఉంటుంది. రెటినా obtains 2 type cells such as rod cells and cone cells. ఈ రాడ్ కణాలు, కోను కణాలు చూసినట్లయితే ఈ రాడ్ కణాలు అనేవి $125 మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. రాడ్ కణాల సంఖ్య 125 మిలియన్లు.
ఈ రాడ్ కణాలు రాత్రి సమయంలో చూడటానికి ఉపయోగపడతాయి. ఆ రాత్రి సమయంలో చూడటానికి ఉపయోగపడే ఆ రాడ్ కణాలు వాటి ద్వారా రాత్రి సమయంలో ఏ వస్తువు చూసినా కూడా ఆ వస్తువు బూడిద రంగులో కనిపిస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో ఆ వస్తువు బూడిద రంగులో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రాడ్ కణాలు ఒక వర్ణకాన్ని కలిగి ఉంటాయి. రొడాప్సిన్. ఈ రొడాప్సిన్ అనే వర్ణకం రాత్రి సమయంలో చూడటానికి ఉపయోగపడే రాడ్ కణాల్లో ఉండే ఒక వర్ణకం. ఈ రొడాప్సిన్ అనేది ఏ అనే విటమిన్ వలన ఏర్పడుతూ ఉంటుంది. ఇది రాడ్ కణాలు. అంటే రాత్రి సమయంలో చూస్తున్న జీవి యొక్క కంటిలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి రాడ్ కణాలు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లగూబలో. మరి కంటిలో ఈ రాడ్ కణాల యొక్క సంఖ్య చూస్తే 125 మిలియన్లు. ఇవి ఎక్కువ సంఖ్యలో అంటే కోన్ కణాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రాత్రి సమయంలో చూడటానికి ఉపయోగపడతాయి. ఆ రాత్రి సమయంలో చూస్తున్నవన్నీ కూడా బూడిద రంగులో. సో, ఇవి ఒక వర్ణకాన్ని రాత్రి సమయంలో చూడటానికి ఒక పిగ్మెంట్‌ను కలిగి ఉంటాయి. దాన్నే రొడాప్సిన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ రొడాప్సిన్ అనేది ఏర్పడటానికి కారణమైనది ఏ అనే విటమిన్. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ కోన్ కణాలు లేదా శంకు కణాలు. ఈ కోన్ కణాల సంఖ్య 7 మిలియన్స్ ఉంటాయి. టోటల్ ఆఫ్ కోన్ సెల్స్ అబౌట్ 7 మిలియన్స్. ఇవి తక్కువ సంఖ్యలో అంటే కంపేర్ చేస్తే రాడ్ కణాలు, కోన్ కణాలు కంపేర్ చేస్తే రాడ్ కణాలు 125 మిలియన్స్ ఉంటాయి. కోన్ కణాలు 7 మిలియన్స్ ఉంటాయి. ఇవి పగటి సమయంలో వెలుతురులో వివిధ రంగులు గుర్తించడానికి ఉపయోగపడతాయి. రాత్రి సమయంలో చూడటానికి ఉపయోగపడేది రాడ్ కణాలు. పగటి సమయంలో కోన్ కణాలు. అంటే వెలుతురులో వివిధ రంగులు లేదా కాంతిలో వివిధ రంగులు చూడటానికి కోన్ కణాలు ఉపయోగపడతాయి. ఈ కోన్ కణాల్లో ఉండే వర్ణకం ఐడాప్సిన్ అనే వర్ణకం ఉంటుంది. ఐడాప్సిన్. రాడ్ కణాల్లో ఉండే వర్ణకం చెప్పుకున్నట్లుగా రొడాప్సిన్ కోన్ కణాల్లో. ఈ రెండింటికి ఐడాప్సిన్ కానీ మరియు రొడాప్సిన్ కానీ ఏర్పడటానికి కావలసిన విటమిన్ ఏ విటమిన్. ఏ విటమిన్ వలన రాడ్ కణాల్లో రొడాప్సిన్ ఏర్పడుతుంది. కోన్ కణాల్లో ఐడాప్సిన్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ కోన్ కణాలు వాటి యొక్క కోన్ కణాలు గుంపును మ్యాక్యులా లేదా దానిని యెల్లో స్పాట్ దాన్నే పచ్చచోటు అని కూడా పిలుస్తారు. పచ్చచోటు లేదా ఫోవియా అనే పేరుతో పిలుస్తారు. యెల్లో స్పాట్ లేదా పచ్చచోటు లేదా ఫోవియా లేదా మ్యాక్యులా. ఏంటి అసలు మ్యాక్యులా? కోన్ కణాల సమూహం. ఒకళ్ళ క్వశ్చన్ అడిగితే ఈ క్రింది వానిలో మ్యాక్యులా సంబంధించింది ఏమిటి? మ్యాక్యులా అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ రాడ్ కణాలు, కోన్ కణాలు లేని ప్రాంతం. సెకండ్ ఆప్షన్ రాడ్ కణాలు, కోన్ కణాలు కలిగిన ప్రాంతం. థర్డ్ ఆప్షన్ కోన్ కణాల యొక్క గుంపు. ఫోర్త్ ఆప్షన్ రాడ్ కణాల యొక్క గుంపు. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? కోన్ కణాల సమూహాన్ని మ్యాక్యులా అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇక్కడ కోన్ కణాల కింద రాసుకుంటే మ్యాక్యులా అని రాసుకున్నాం అనుకుంటే ఒకవేళ ఇక్కడ దీనికి సంబంధించింది తెలుస్తూ ఉంటుంది. కోన్ కణాల సమూహమే మ్యాక్యులా. జనరల్‌గా కంటిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మూడో పొర అయిన రెటినా మీద ఏర్పడుతుంది. ఆ రెటినా మీద ప్రతిబింబం ఏర్పడటానికి ఆ కోన్ కణాల గుంపైన మ్యాక్యులా సహకరిస్తూ ఉంటుంది. సో, మనం చెప్పినట్లయితే కంటిలో ప్రతిబింబం రెటినాలోని మ్యాక్యులా మీద ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఆ ప్రతిబింబాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కోసం అక్కడి నుండి ఒక నాడి బయలుదేరుతూ ఉంటుంది. ఆ నాడి దృక్నాడి, ఆప్టిక్ నర్వ్ అని పిలుస్తారు. దృక్నాడి, ఆప్టిక్ నర్వ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ఆప్టిక్ నర్వ్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? రెటినా లేదా నేత్రపటలానికి కనెక్ట్ అయి ఉంటుంది. అలా రెటినా లేదా నేత్రపటలం ఈ దృక్నాడి కలిసే ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి రాడ్ కణాలుండవు, కోన్ కణాలుండవు. అలా రాడ్ కణాలు, కోన్ కణాలు లేకుండా ఉండే ఆ చోటును అందచుక్క అని పిలుస్తారు. అందచుక్క లేదా బ్లైండ్ స్పాట్.
అందసుక్క లేదా బ్లైండ్ స్పాట్. ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ద డయాగ్రామ్, అక్కడ మనకు అందచుక్క అనేది రాడు కణాలు, కోను కణాలు లేని ప్రాంతం. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది రెటినా దృక్నాడి కలిసే ప్రాంతంలో ఉంటుంది. దానినే అందచుక్క అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది. మరి బ్లైండ్ స్పాట్ అనేది రాడు కణాలు, కోను కణాలు లేని ప్రాంతం. ఎల్లో స్పాట్ అనేది కేవలం కోను కణాల యొక్క గుంపే ఎల్లో స్పాట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుండి సమాచారం దృక్నాడి మధ్య మెదడుకు తీసుకెళ్తూ ఉంటుంది. మధ్య మెదడు. సో మనం ఇక్కడ ఆ దృష్టి వరుస క్రమం చూద్దాం. ఇటువంటి ఇంపార్టెంట్ వరుస క్రమాలు అనేవి ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. ఇది కూడా అడగటానికి అవకాశం ఉండొచ్చు. చూద్దాం. కంటిలోకి కాంతి ఏ విధంగా చేరుతుంది? కాంతి అది ఎక్కడి నుండి? కాంతి అక్కడుండి కంజక్టివా, అక్కడి నుండి కార్నియా, కార్నియా నుండి తారక లేదా ప్యూపిల్, తారక నుండి కాంతి కటకంపై చేరుతుంది. కటకం అనేది రెటినా మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. రెటినా, ఆ రెటినాలో కూడా ఏంటి? ఫోవియా లేదా మ్యాక్యులా. అది అక్కడ నుండి దృక్నాడి. ఈ దృక్నాడి అనేది కాంతిని అర్థం చేసుకోవడం కోసం మధ్య మెదడుకు తీసుకెళ్తుంది. ఇలా కాంతి రవాణా మార్గాన్ని వరుస క్రమంలో గుర్తించము. ఆ వరుస క్రమం చూడండి. ఆ కాంతి కంజక్టివ్ మీద పడితే అది పారదర్శకమైనది కాబట్టి కార్నియాకు చేరుతుంది. కార్నియా కూడా పారదర్శకమైనది. అలా పారదర్శకమైన పొర నుండి కాంతి ఆ ఒక రంధ్రమైన తారక ద్వారా చేరుతూ ఉంటుంది. ఆ తారక అనేది కటకం మీద ప్రతిబింబాన్ని పడే విధంగా సహకరిస్తుంది. ఆ కటకం అనేది రెటినా మీద ప్రొజెక్ట్ చేస్తుంది కాంతిని. ఆ రెటినా ఫోవియా కణాల మీద ప్రతిబింబం ఏర్పడుతుంది. అక్కడ నుండి ఆ రెటినా మీద ఏర్పడే కాంతిని దృక్నాడి మధ్యమలో తీసుకుపోవడం వల్ల అప్పుడు కరెక్ట్ పొజిషన్లో మనకు ఆ కాంతి అనేది లేదా వస్తువు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా అయితే కంటిలో 2 రకాల గదులు ఉంటాయి. కంటిలో 2 రకాల గదులు. ఇఫ్ యూ కెన్ సీ దిస్ పిక్చర్, కటకం ముందున్న ఈ స్మాల్ ఛాంబర్ను నేత్రోదక కక్ష అంటారు. నేత్రోదక కక్ష, యాక్యువేట్ ఛాంబర్. కటకం వెనుక ఉన్న ఈ పెద్ద గదిని కాచవత్ కక్ష అని పిలుస్తారు. కాచవత్ కక్ష అంటే కంటిలో 3 పొరలు ఉన్నాయి. కంటిలో 2 రకాల కణాలు ఏర్పడతాయి. కంటిలో 2 రకాల గదులు ఉంటాయి. ఆ 2 రకాల గదులు చూస్తే, ఒకటి నేత్రోదక కక్ష. యాక్వియస్ ఛాంబర్. కాచవత్ కక్ష. విట్రియస్ ఛాంబర్. ఇలా 2 గదులు. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా చూద్దాం. ఇది కటకం అనుకుంటే, ఇది కటకం వెనక ఉన్న గది, పెద్ద గది.
కటకం ముందు ఉన్న ఈ చిన్న గది. కటకం ముందు ఉన్న ఈ చిన్న గదిని నేత్రోద కక్ష అని, కటకం వెనుక ఉన్న ఈ పెద్ద గదిని కాచవత్ కక్ష అని పిలుస్తారు. ఈ నేత్రోద కక్షలో నీరు వంటి ద్రవం ఉంటుంది. నేత్రోద కక్షలో ఉన్న ఆ ద్రవం అనేది నీరు. కాచవత్ కక్షలో ఉన్న ఆ ద్రవాన్ని జెల్లీ వంటి ద్రవం ఉంటుంది. కాచవత్ కక్షలో జెల్లీ వంటి ద్రవం ఉంటుంది. అదే నీరు వంటి ద్రవం. ఇలా జెల్లీ వంటి ద్రవం మరి నీరు వంటి ద్రవాలు ఈ రెండు కలిసి కంటి నుండి బయట నుంచి వచ్చే బాహ్య పీడనాన్ని రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అంటే కంటిని బాహ్య పీడనం నుండి ఈ రెండు రకాల గదుల్లో ఉన్న ద్రవాలు రక్షణ కల్పిస్తాయి. ఏది చిన్న గది అవుతుంది? నేత్రోద కక్ష. ఏది పెద్ద గది అవుతుంది? కాచవత్ కక్ష. సో అవర్ ఐ ఆబ్టైన్స్ టూ ఛాంబర్స్ సచ్ యాస్ aqueous chamber, సెకండ్ వన్ vitreous chamber. తర్వాత ఈ కంటికి కలిగే వ్యాధుల గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, కంటికి కలిగే వ్యాధులు, ఈ కంటి వ్యాధుల్లో రేచీకటి కంటి వ్యాధి, జీరప్థాల్మియా ఇది కంటికి సంబంధించిన డ్రై ఐస్. చత్వారము కంటికి సంబంధించిన వ్యాధి. మరొకటి కెరటోమలేసియా కంటికి సంబంధించిన వ్యాధి. ఈ కంటికి సంబంధించిన వ్యాధితో పాటు కొన్ని దృష్టి సమస్యలు ఉంటాయి. వాటిలో ఒకటి మయోఫియా. దీన్నే హ్రస్వ దృష్టి అనే పేరుతో పిలుస్తారు. మయోఫియా లేదా అశ్వ దృష్టి అంటే ఏంటి? కటకం అనేది రెటినాపై ప్రతిబింబాన్ని దగ్గరగా ఏర్పరిచినప్పుడు దగ్గర వస్తువులు మాత్రమే కనిపించి దూర వస్తువులు కనిపించని కంటి వ్యాధి. దగ్గర వస్తువులు మాత్రమే కనిపించి దూర వస్తువులు కనిపించని కంటి వ్యాధిని మయోఫియా లేదా అశ్వదృష్టి అంటారు. వీరికి అమర్చే కటకము పుటాకార కటకం. బైకానోకేవ్ లెన్స్. మరొక కంటి సంబంధించిన సమస్యలో దీర్ఘదృష్టి లేదా దీన్నే హైపర్మెట్రోఫియా అని పిలుస్తారు. హైపర్మెట్రోఫియా ఇది ఎప్పుడైతే కటకం ప్రతిబింబం రెటినాపై దూరంగా ప్రతిబింబం ఏర్పరిస్తే దూర వస్తువులు మాత్రమే కనిపించి దగ్గర వస్తువులు కనిపించవు. అలా దూర వస్తువులు కనిపించి దగ్గర వస్తువులు కనిపించని ఈ కంటి వ్యాధిని దీర్ఘదృష్టి అంటారు. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వారికి కుంభాకార కటకాన్ని అమరుస్తారు. ఈ కుంభాకార కటకం బైకాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకాన్ని అమర్చడం జరుగుతూ ఉంటుంది. మరొక దృష్టి సమస్య వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్నెస్, రంగులను గుర్తించలేకపోవుట. మరొక దృష్టి సమస్య దాన్ని ట్రకోమా అని కూడా పిలుస్తారు. ట్రకోమా వ్యాధి అంటే కళ్ళు ఎర్రగా మారటం. కెలామీడియా టకామస్ బ్యాక్టీరియా వల్ల కళ్ళు ఎరుపు రంగులో మారుతాయి. దీనిలో కొయ్య కండ జబ్బు అని కూడా పిలవడం జరుగుతుంది. మరొక కంటి సమస్య కెటరాక్ట్ లేదా శుక్లాలు ఏర్పడుట. అంటే కంటిలో కటకం అపారదర్శకంగా మారినప్పుడు కంటిలో ఒక తెల్లటి పూత ఏర్పడుతుంది. దాన్ని కెటరాక్ట్ లేదా శుక్లాలు ఏర్పడటం అని పిలుస్తారు. మరొక కంటి సంబంధించిన సమస్యలో గ్లకోమా వ్యాధి. గ్లకోమా లేదా నీటి కాసులు.
గ్లకోమా లేదా నీటి కాసులనే వ్యాధి ఎవరిలో అయితే కంటి వెంట నిరంతరం నీరు కారుతూ ఉంటుందో అటువంటి కంటి సంబంధిత వ్యాధిని గ్లకోమా లేదా నీటి కాసులనే పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కంటికి సంబంధించిన వ్యాధులు. మన జ్ఞానేంద్రియాలు చెప్తున్నప్పుడు, ఆ జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నప్పుడు మరొకసారి దాని ఒక సమ్మరీ చూసినట్లయితే, జ్ఞానేంద్రియాలను 2000 క్రీస్తుపూర్వం 2300 సంవత్సరాల క్రితమే ప్లాటో, అరిస్టాటిల్ 5 రకాలను కనుగొని దాంట్లో స్పర్శ జ్ఞానం ముఖ్యమైనదని చెప్పారు. ఆ స్పర్శ జ్ఞానం అనేది ఒక నాడీ వ్యవస్థతో సంబంధం ఉన్నది. సో మీరు చెప్పిన అభిప్రాయం తప్పు అని ఆల్బర్ట్ మ్యాగ్నస్ అనేది అతని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. ఆ తర్వాత ఆ జ్ఞానేంద్రియాలలో కన్ను అనే జ్ఞానేంద్రియము ముఖ్యమైనదని వివరించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జోహెన్స్ కెప్లర్. మరి ఈ కన్ను, ముక్కు, నాలుక, చెవి ఇలా 5 రకాల జ్ఞానేంద్రియాలు, చర్మం ఇలా 5 రకాల జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు కానీ వెన్నుపాముకు కానీ సమాచారం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంటే మిల్లీ సెకండ్ల లోపు సమాచారం చేరుతూ ఉంటుంది. ఇలా వీరు కనుగొన్న ఆ జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం జ్ఞానేంద్రియాలు. అయితే ఈ కంటికి సంబంధించిన జ్ఞానేంద్రియం గురించి చెప్పుకుంటే కంటి గురించిన అధ్యయనం ఆప్థమాలజీ. మనకు బయటికి కనపడే కంటి భాగం 1/6 వంతు మాత్రమే. కంటిలో ప్రతిబింబము 6 సెకండ్ల మాత్రం సమయం నిలిచి ఉంటుంది. ఈలో ఒక కంటిలో 6 రకాల కండరాలుండి కంటిని సమన్వయం కదులుస్తూ ఉంటాయి. కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరము 30 సెంటీమీటర్లు. కంటికి టీవీకి మధ్య ఉండవలసిన దూరము 2.5 మీటర్లు. ఈ కంటిని రక్షించేవి కనుబొమ్మలు, కనురెప్పలు, కంటి పక్ష్మాలు, లాక్రిమల్ గ్రంథులు. ఈ లాక్రిమల్ గ్రంథులతో పాటు దాంట్లో ద్రవం ఉంటుంది. దాన్నే లాక్రిమల్ ద్రవం లేదా దాన్ని కన్నీలు, సాధారణ భాషలో కన్నీలని పిలుస్తారు. సాధారణ భాషలో కన్నీలని పిలువబడుతూ ఉంటుంది. ఇటువంటి లాక్రిమల్ ద్రవం దానిలోని సోడియం క్లోరైడ్ అనే లవణం, లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉండి ఎల్లప్పుడూ కంటిలో చేరుతున్న దుమ్మును, ధూళిని, బ్యాక్టీరియాను బయటకు తీసివేస్తూ ఉంటాయి. ఇటువంటి కళ్ళు, ఏ జీవులో అయిన కళ్ళు జనరల్గా 2 రకాల దృష్టి స్వభావాన్ని కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి బైనాక్యులర్ విజన్, 2 మోనాక్యులర్ విజన్. ఒక వ్యక్తిలో లేదా ఏ దృష్టి అయితే ఒక సమయంలో ఒక వస్తువు యొక్క ప్రతిబింబం 2 కళ్ళల్లో ఏర్పడే దాన్ని బైనాక్యులర్ విజన్. మానవులో ఉన్న దృష్టి విధానం బైనాక్యులర్ విజన్. ఏ జీవులైతే దృష్టి విధానం 2 కళ్ళతో వేరు వస్తువులను ఒకే సమయంలో చూడగలిగితే దాన్ని మోనాక్యులర్ విజన్ అని పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కన్ను ప్రధానంగా 3 పొరలు కలిగి ఉంటుంది. దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలం. ఈ దృఢస్థరం ముందుకు విస్తరించి కార్నియాను ఏర్పరుస్తుంది. ఆ కార్నియా మీద ఒక పారదర్శకమైన పొర ఉంటుంది. దాన్ని కంజక్టివ్ లేదా కంటి పొర అంటారు. ఆ కంజక్టివ్ లేదా కంటి పొర అనేది ఉపకళా కణజాలం నుంచి ఏర్పడుతూ ఉంటుంది. ఈ దృఢస్థరం తెలుపు రంగులో ఉండి కంటి లోపలి భాగాలను రక్షించడమే కాకుండా కార్నియాను ఏర్పరుస్తూ ఉంటుంది. ఆ కార్నియా చనిపోయిన వ్యక్తి కంటి నుండి ఎవరైతే ఐ డొనేట్ చేసే వాళ్ళు ఉంటారో ఆ వ్యక్తి యొక్క కంటి నుండి 6 గంటల లోపు బయటకు తీయడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పొర చూస్తే రక్తపటలం, కోరాయిడ్. ఈ రక్తపటలం నలుపు రంగులో ఉంటుంది. దీంట్లో రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్తపటలం ముందుకు విస్తరించి 2 రకాల నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఒకటి శైలికామయ కండరాలు, మరొకటి ఐరిస్. శైలికామయ కండరాలు కటకం యొక్క స్థానం మారకుండా నిర్మిత స్థానంలో ఉంచుతుంది, ఆ సిలియర్స్ మజిల్స్. తర్వాత ఐరిస్ అనేది మన కంటిలో మనకు డైరెక్ట్గా చూస్తే కంటిలో ముందు నుంచి చూసినట్లయితే కంటిలో నల్లటి గుడ్డును ఐరిస్ అంటాం. ఆ నల్లటి గుడ్లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. మనం చుక్కగా అనుకుంటాం కానీ అది రంధ్రం, అది పోర్ ఉంటుంది, హోల్ ఉంటుంది. అటువంటి హోల్ను తారక అంటాం. ఆ తారక యొక్క పరిమాణాన్ని పెంచడం, తగ్గించడం కోసం ఐరిస్ ఉపయోగపడుతుంది. ఈ ఐరిస్ను ఆధార్ కార్డులో ఉపయోగించడాన్ని మొట్టమొదటిసారిగా మిమీచోయ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇలా మనం 2వ పొర రక్తపటలం గురించి చెప్తున్నప్పుడు రాత్రి సమయంలో కొన్ని జీవుల యొక్క కంటి మీద వెలుతురు పడినప్పుడు వాటి యొక్క కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అంటే కుక్క, పిల్లి, కుందేలు, జంతువులు వంటి కళ్ళు రాత్రి సమయంలో మెరవటానికి కారణమైన టపెటమ్ లూసిఫెరిన్ ఆ జీవుల యొక్క రక్తపటలంలో ఆ స్ఫటికం ఉంటుంది. ఇక థర్డ్ వన్ కంటిలో 3వ పొర నేత్రపటలం, దాన్ని రెటిన్ అని కూడా పిలుస్తారు. ఈ నేత్రపటలం మీద ప్రతిబింబం తలక్రిందులుగా ఎడమది కుడివైపుగా ఏర్పడుతుంది, కుడివైపుది ఎడమవైపుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి నేత్రపటలం 2 రకాల కణాలను కలిగి ఉంటుంది. అది రాడ్ కణాలు మరియు శంకు కణాలు లేదా కోను కణాలు. ఈ రాడ్ కణాలు, కోను కణాల మధ్య కంపారిజన్ చూసినట్లయితే రాడ్ కణాల సంఖ్య 125 మిలియన్స్ ఉంటాయి, కోను కణాల సంఖ్య 7 మిలియన్స్ ఉంటాయి. ఆ రాడ్ కణాలు
ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కోను కణాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. రాడ్ కణాలు రాత్రి సమయంలో వస్తువులు చూడటానికి ఉపయోగపడతాయి. కోను కణాలు పగటి సమయంలో వివిధ రంగులు చూడటానికి ఉపయోగపడతాయి. రాత్రి సమయంలో చూస్తున్న రాడ్ కణాల ద్వారా చూస్తున్న వస్తువులన్నీ బూడిద రంగులో కనిపిస్తాయి. అలా రాడ్ కణాల్లో ఒక పిగ్మెంట్ ఉంటుంది. రొడాప్సిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఆ రొడాప్సిన్ అనే పిగ్మెంట్ ఏర్పడడానికి కారణమైనది ఏ విటమిన్. కోను కణాల్లో కూడా పిగ్మెంట్ ఉంటుంది. రంగులను గుర్తించడానికి కారణమైన పిగ్మెంట్ లేదా వర్ణకం. అలా పిగ్మెంట్ అనేది ఐడాప్సిన్. ఐడాప్సిన్ కూడా ఏ అనే విటమిన్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ మ్యాక్యులా అనేది కోను కణాలు గుంపులుగా ఉండటం వలన ఏర్పడిన సమూహాన్ని మ్యాక్యులా లేదా యెల్లో స్పాట్ లేదా పచ్చసోటు లేదా ఫోవియా అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఈ కంటికి సంబంధించిన ఆ దృష్టి సంబంధించిన జ్ఞానాన్ని చూస్తే అయితే ఇక్కడ ఈ యొక్క దృక్నాడి అనేది మరియు రెటినా కలిసే ప్రాంతంలో ఎటువంటి రాడ్ కణాలు గానీ, కోన్ కణాలు గానీ ఉండవు. దాన్నే అందచుక్క లేదా బ్లైండ్ స్పాట్ అంటారు. మరి కంటిలోకి మనం ఒక కాంతిని బయటున్న ఒక వస్తువును గానీ, కాంతిని గానీ అర్థం చేసుకుంటున్నామంటే, ఆ వస్తువు గానీ, ఆ కాంతి గానీ ఆ రవాణా చెందే ఒక సీక్వెన్స్ చూస్తే కాంతి అక్కడి నుండి కంజక్టివ్ మీద చేరుతుంది. కంజక్టివ్ నుంచి కార్నియాకు తీసుకుంటుంది. ఆ కార్నియా అనేది తారక ద్వారా కటకం మీదకి ప్రతిబింబాన్ని రవాణా చేస్తుంది. ఆ కటకం అనేది రెటినాలో ఉన్న ఫోవియా మీద ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ రెటినా మీద ఉన్న సమాచారాన్ని ఆ దృక్నాడి మధ్య మెదడుకు చేరవేయటం వల్ల మనము ఆ స్పష్టమైన వస్తువుని గానీ, కాంతిని గానీ గుర్తించగలుగుతున్నాం. అలా కంటిలో 2 రకాల గదులుంటాయి. ఒకటి నేత్రోద కక్ష, కాచవతి కక్ష. నేత్రోద కక్షలో నీరు వంటి ద్రవము, కాచవతి కక్షలో జెల్లీ వంటి ద్రవం. కటకం ముందు ఉన్న చిన్న గది నేత్రోద కక్ష, కటకం వెనుక ఉన్న పెద్ద గది కాచవతి కక్ష. ఇటువంటి కంటికి సంబంధించిన వ్యాధులు చూసినట్లయితే రేచీకటి అది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. జీరప్థాల్మియా లాక్రిమల్ గ్రంథులు విడుదల కాకపోవడం వల్ల ఏ విటమిన్ లోపించినప్పుడు రాత్రి ఆ లాక్రిమల్ గ్రంథుల ద్రవం విడుదల ఆగిపోయి కళ్ళు పొడిబారిపోతాయి. దాన్ని డ్రై ఐస్ లేదా పొడి కళ్ళు అంటారు. ఇక చత్వారం అంటే కూడా కంటికి సంబంధించిన సమస్య ఇది. నెక్స్ట్ కెరటో మలేసియా అంటే ఏ విటమిన్ లోపించిన వారిలో పిల్లల్లో ఆ యొక్క శుక్లపట్లం పగిలి శాశ్వతంగా అంధత్వం కలిగి దాన్ని కెరటోమలేసియా అని పిలుస్తారు. తర్వాత ఈ కంటికి సంబంధించిన ఆ కటకం ఏర్పరిచే ప్రతిబింబాలను బట్టి ఆ దృష్టి సమస్యలు చూస్తే మయోపియా లేదా అశ్వదృష్టి. కటకం ప్రతిబింబం రెటినాపై దగ్గరగా ఏర్పరిస్తే దగ్గర వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. దూర వస్తువులు కనిపించవు. దానికి అటువంటి దృష్టి సమస్య ఉన్న వారికి పుటాకార కటకం అమరుస్తారు. ఇక దీర్ఘదృష్టి అంటే కటకం ప్రతిబింబాన్ని రెటినాపై దూరంగా ఏర్పరిస్తే దూర వస్తువులు మాత్రమే కనిపించి దగ్గర వస్తువులు బ్లర్రుగా కనపడతాయి, మసగా కనపడతాయి. వారికి అమర్చే కటకం కుంభాకార కటకం. తర్వాత కంటి సంబంధించిన వ్యాధుల్లో వర్ణాంధత్వం. నలుపు, ఎరుపు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులన్నీ వారికి నలుపు రంగులో కనిపిస్తాయి. అటువంటి ప్రాథమిక రంగులు గుర్తించలేనటువంటి జన్యు వ్యాధిని వర్ణాంధత్వం. మరొకటి కళ్ళు ఎరుపు రంగులో మారితే ట్రకోమా అంటాం. తర్వాత కెట్రాక్ట్ లేదా శుక్లాలు ఏర్పడటం. కటకం అపారదర్శకంగా మారినప్పుడు ఆ కంటిలో ఒక వెండి రంగు లేదా తెల్లటి పూత ఏర్పడుతుంది, పొర ఏర్పడుతుంది. దాన్నే కెట్రాక్ట్ లేదా శుక్లాలు అంటారు. తర్వాత గ్లకోమా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గ్లకోమా కంటి వెంట నీరు కారుతుంది. దాన్ని గ్లకోమా లేదా నీటి కాసులని పిలుస్తారు. నెక్స్ట్ ఇదే కాకుండా కంటి సమయం ఇంకో వ్యాధి చెప్పొచ్చు. దాన్నే కంజక్టివిటీస్ లేదా కళ్ళ కలక ఎడినో వైరస్ వలన కలిగిన వ్యాధిని మెడ్రాస్లో కనుక్కున్న దాన్ని మెడ్రాస్ ఫీవర్ అంటారు. లేదా దాన్నే పింక్ ఫీవర్ అని పిలువబడుతుంది. దాన్ని కంజక్టివ్ అంటే కంటి పొరకు ఆ వైరస్ సంక్రమించినప్పుడు ఆ కలిగే వ్యాధిని కంజక్టివ్గా పిలవడం జరుగుతూ ఉంటుంది.